కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే నిన్నటి నుంచి ఒకటే సౌండ్. ఓజీ. ఓజీలో మీరు స్క్రీన్ అపియరెన్స్ చాలా బాగుంది. ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ చేశారు. అవునా? నేను చూడలేదు ఇంకా, సో నాకంత ఐడియా లేదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఓజస్ గంభీర్ అంటే కళ్యాణ్ అన్న మంచి హిట్. అంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సినిమా చాలా బాగుందని వస్తుంది. సో వెరీ హ్యాపీ దట్ ఇట్స్ అ బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ ఫర్ కళ్యాణ్ అన్న. ఎస్ వెరీ గుడ్ అండి. ఎందుకంటే అసలు రచ్చ స్టార్ట్ అయ్యేది మీ దగ్గర నుంచే. ఓకే. సినిమాలో మామూలుగా లేదు, అది టేక్ ఆఫ్ బాగుంది. ఓకే. స్క్రీన్ అపియరెన్స్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ అండి. అయితే ఇప్పుడు ఓజీకి స్పెషల్గా ఎందుకు ఆగి సినిమాలు చేస్తున్నారు? ఓజీకి చేయడానికి రీజన్ ఏంటి మీరు? సింపుల్ అండి. కళ్యాణ్ అన్న అంటే యాజ్ అ లీడర్ ఐ రెస్పెక్ట్ హిమ్. ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఓకే. అండ్ ఇది ఆయన డెప్యూటీ సీఎం అయ్యారని చెప్పడం కాదు ఇది. ఎందుకంటే ఓజీ నేను ఓకే చెప్పింది ఆయన ఎలక్షన్ అవ్వక ముందు. సో ఆయన ఒక 10 years అంత ఒక్క సీట్ కూడా గెలవకపోయినా నిలబడి పోరాటం. అండ్ ఈజ్ మోర్ ఆనెస్ట్. ఆయనకి డబ్బుతో సినిమాలు చేసుకుంటే ఎంత డబ్బు అయినా సంపాదించవచ్చు. అవును. సో ఆనెస్ట్, ఇవన్నీ స్టార్డమ్ అంతా వదులుకొని వెళ్ళి ఆ పోరాటం చేస్తుంటే లైక్ ఐ బికేమ్ హిస్ ఫ్యాన్ అండ్ ఐ అడ్మైర్ హిమ్. సో అలాంటిది ఒక మా లీడర్ అనుకోండి, మా లీడర్ సినిమాలో అడిగితే ఐ సెడ్ ఇమీడియట్లీ ఓకే. ఓకే. ఎవరో సుజిత ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, దాని గారు ఆఫీస్ నుంచి. సో అంటే కథ అడక్కోకుండా చేసింది నేను రెండే ఎక్కువ సినిమాలు చేయకపోయినా 2 సినిమాలు, అన్నయ్య సినిమా అండ్ ఓజీ. బట్ లక్కీలీ అన్నయ్య సినిమా ఏంటంటే ఇట్స్ లైక్ ముగ్గురు హీరోయిన్స్. అది దట్ వీ వర్ వెరీ లక్కీ. అంటే చిరంజీవి గారితో అంత పెద్ద రోల్ రావడం అనేది. సో దట్ వాజ్ ఆబ్వియస్లీ వెరీ ఫార్చునేట్ ఛాన్స్. అండ్ ఇక్కడ కూడా ఫ్రమ్ ద స్టార్ట్ అది అందరికీ తెలిసిందే, ఓజీ కళ్యాణ్ అన్నాస్ మూవీ, హీఈస్ ద హీరో. సో వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ మోర్ ఓవర్ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్, ఐ థింక్ 1-2 daysలో మనకి కలెక్షన్లో రిపోర్ట్ వచ్చేసిద్ది. సో వెరీ హ్యాపీ. ఫ్యాన్స్ అయితే బీభత్సం అండి బాబు థియేటర్లో. నిన్న సింగిల్ స్క్రీన్కి వెళ్ళాను. అసలు మీకు తమన్ గారు డామినేట్ చేసేస్తారంటే మ్యూజిక్, తమన్ గారిని మించి డామినేట్ చేశారు వాళ్ళు. నాకు భయం వేసింది, గొంతులు ఎక్కడ పోతాయే బాబు అన్నట్టు. అంటే ఫ్యాన్స్ సెలబ్రేషన్ మోడ్ లో ఉన్నారు బాగా. మీరు చెప్తుంటే నేను ఇప్పుడు వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలనిపిస్తుంది. సెలబ్రేషన్ మోడ్ మామూలు లేదు. టికెట్లు అన్ని హౌస్ఫుల్ ఉన్నాయి, ఆల్ షోస్ హౌస్ఫుల్. అంటే ఇన్ని షోస్ అంటే ఏ గల్లీలోకి వెళ్ళినా పోస్టర్ అక్కడ ఓజీదే ఉంది. అంటే మల్టీప్లెక్స్లో 20 shows, 20 shows హౌస్ఫుల్స్. సో వాట్ క్రేజ్ అదే, ఆయనకి ఒక్కడికే సాధ్యం అనుకుంటారు. క్రేజ్ కాదు, నిన్న థియేటర్ దగ్గర ఒక్కొక్క థియేటర్ దగ్గర 50 మంది పోలీసులు ఉన్నారు. 50 మంది పోలీసులు అంటే ఏ రకంగా హైప్ వచ్చింది సినిమాకి అనేది. అవును. ఫ్యాన్స్ ఎంత దాన్ని ఏమంటారు, క్రేజ్ అంటారా, పిచ్చి ఎక్కిపోయి ఉన్నారా, లేకపోతే ఆయన గెటప్ లో చూడటానికి. ఐ థింక్ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ కమర్షియల్ ఇట్లా ఆ స్వాగ్ కానీ ఆ స్టైల్ కానీ ఐ థింక్ ఆయన ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ లో ఉన్నట్టున్నారు. ఆయనతో కాంబినేషన్ సీన్లు ఉన్నాయి కదా, సీన్ డైరెక్ట్ గా చాలా సీన్లు ఉన్నాయి. మరి ఏమున్నాయి ఏం లేదు నాకు తెలియదు. ఇప్పుడు సినిమాలు ఫైనల్ ఎడిట్ లో ఏమి వచ్చినాయో నాకు తెలియదు, నేను సినిమా చూడలేదు కాబట్టి. బట్ ఆల్రెడీ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు షూట్ చేసి పెట్టేస్తున్నారు కదా. అవునవును. సో యా, మంచి సీన్, మంచి కాంబినేషన్ సీన్. ఎన్ని రోజులు చేశారు మీరు? మోర్ దెన్ 10 days అయితే పక్కా చేశాను. 10 days అయితే చాలా కంటెంట్ ఉంటుంది. ఓకే, మరి ఏముందో ఏం లేదు నాకు తెలియదు, నేను చూడలేదు. బట్ ఆయన కాంబినేషన్ ఎన్ని రోజులు చేశారు సార్? కళ్యాణ్ అన్న కాంబినేషన్లో 4 or 5 days అయితే చేసి, 4 days మేబీ. ఇంట్రాక్షన్ ఎలా ఉండేది ఆఫ్ స్క్రీన్ మీకు? ఫస్ట్ షెడ్యూల్ అప్పుడు ఇంకా ఎలక్షన్స్ అవ్వలేదు. సో ఆయన్ని కలవటానికి జనాలు సెటిల్ మీదకి వచ్చి పాలిటీషియన్స్ అందరూ చాలా మంది వచ్చేవాళ్ళు. సో హీస్ టు బి వెరీ ఆక్యుపైడ్ విత్ దెమ్. ఇట్లా రిలాక్స్డ్గా కూర్చొని మాట్లాడుకునే ఛాన్స్ అక్కడ అప్పుడంతా లేదు. బట్ మొన్న లాస్ట్ షెడ్యూల్ బాంబేలో చేసాం. ఇది ఆఫ్టర్ హీ బికేమ్ డెప్యూటీ సీఎం. బాంబేలో ఆ రోజు కొంచెం సేపు కూర్చొని మాట్లాడటం జరిగింది.
అవునా? Yeah. ఓకే. ఎలా అనిపించింది సీఎం అదే డిప్యూటీ అవ్వక ముందు, డిప్యూటీ అయిన తర్వాత? అస్సలు ఏం డిఫరెన్స్ లేదండి. అంటే ఆ సీన్ లో కూడా నేను ఆయన్ని కాలర్ పట్టుకుంటాను, ఇప్పుడు అందరు చూసుంటారు. అవును, ఆ సీన్ ఉందా? ఓకే. సో డెప్యూటీ సీఎం ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, జనరలీ హీరోలు అవి నచ్చవు జనరలీ ఏ హీరో అయినా. బట్ అలాంటిది ఆయన అస్సలు ఏం అబ్జెక్షన్ పెట్టుకోకుండా చేశారంటే, సో హీఈస్ వెరీ ప్రొఫెషనల్ అండ్ అట్ ద సేమ్ టైం ఇట్లాంటి అసలు నేను డెప్యూటీ సీఎం అసలు ఆ పొగరు కానీ అసలు ఆ పొగరు అసలు ఆయనకి ఎప్పుడు లేదనుకోండి. అవును, ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్. అసలు నో హ్యాంగ్ ఓవర్, నథింగ్. సూపర్. కాస్టింగ్ కూడా బాగుంది. ఓకే. ప్రకాష్ రాజ్ గారు అఫ్ కోర్స్ ఈ క్యారెక్టర్ చెప్పకూడదు, ప్రకాష్ రాజ్ గారు కాంబినేషన్ ఉంది. ఆయన మీకేం అవుతారని మనం చెప్పట్లేదు జనానికి. ఫాదర్ రోల్ ఆయన. ఫాదర్ రోల్. ఎస్. ఎలా ఉంది ముగ్గురిని ఒక ఫ్రేమ్ లో? అది వన్ టేక్. వన్ టేక్ సింగిల్ టేక్. ఓకే. ముగ్గురు ఫ్రేమ్ మీరు చెప్పేది. అవునవును. ఆ కాలర్ పట్టుకునే సీన్ అది వన్ టేక్. వన్ టేక్ విత్ డైలాగ్. 3-4 కెమెరాలు ఉన్నాయి. సో వన్ టేక్. అది కాకుండా కూడా ఇంకా సీన్స్ ఉన్నాయి, మరి నాకు తెలియదు అవి ఫైనల్ ఎడిట్ లో వచ్చినాయో తెలియదు. సూపర్ సూపర్. ఇంత ముందు కూడా ప్రకాష్ రాజ్ గారు 2005లో నేను చార్మినార్ అనే మూవీ చేశాను. అవును, దాంట్లో విలన్ ఆయనే. సో ఆయన కాంబినేషన్ ఇది నా రెండో సినిమా. అయితే ఈ ఓజీ జర్నీ అనేది నాకు తెలిసి మీరు మామూలుగా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ లైఫ్లో కూడా మెమరబుల్ జర్నీ అనుకోవాలి. కాస్టింగ్ కూడా మామూలు కాస్టింగ్ లేదు, అందరు కూడా. శ్రేయ రెడ్డి దగ్గర నుంచి కాంబినేషన్ మీకు లేదన్నట్టుంది. శ్రేయ రెడ్డి వీళ్ళవి ఉన్నాయి, కాంబినేషన్స్ ఉన్నాయి. అంటే మీరు సినిమా చూసారు కాబట్టి మీకు తెలియాలి, బట్ ఉన్నాయి కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. బట్ ఇట్ హ్యాస్ హ్యూజ్ స్టార్ కాస్ట్ ఆబ్వియస్లీ. అవును, చాలా సర్ప్రైజెస్ ఉన్నాయని కూడా జనాలు చెప్తున్నారు. చిన్న క్యామియోస్. నాది కూడా అల్టిమేట్లీ ఐ థింక్ ఇట్స్ బికమ్ అ క్యామియో. మీది కథకు కావాలి బలవాళ్ళు, క్యామియో కాదు అది. మీరు కథలో రచ్చ మొదలైంది మీ దగ్గరనే కాబట్టి క్యామియో కాదు అది, డామ్ షూర్.